పీరియడ్స్ అసలు రాని వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుందా? సో, చాలామంది పేషెంట్స్ మనకి అసలు పెద్ద మనిషి అవ్వని వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది పీరియడ్స్ ఇంతకుముందు వచ్చి ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళని చూస్తూ ఉంటాము. కొంతమందికి ఏజ్ ఎక్కువయ్యాక మెనోపాజ్ స్టేజ్‌కొచ్చాక పీరియడ్ ఆగిపోవటం అనేది చూస్తాం. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఉందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో, పీరియడ్ అనేది కొంతమందిలో రాకపోవడం అనేది చూస్తామండి. అంటే పెద్ద మనిషి అసలు వాళ్ళవ్వరు. సో, రకరకాల రీజన్స్ అనేవి ఉంటాయి. ఏ రీజన్ వల్ల వీళ్ళకి పీరియడ్ అనేది రావట్లేదు అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. వీళ్ళకసలు గర్భసంచి ఉందా లేదా? అండాశయాలు ఉన్నాయా లేవా? అండాశయాల్లో ఎగ్స్ ఉన్నాయా? వీళ్ళకి జెనెటిక్‌గా ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఇలాంటివి టెస్ట్‌లన్నీ చేసుకోవాలి. చాలామందికి మనము గర్భసంచి కొంచెం చిన్నగా ఉండడము, అండాశయాలు ఫాలికల్స్ అనేది లేకపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో, వీళ్ళకి గర్భసంచి సైజ్ కొంచెం పెరగడానికి మెడికేషన్స్ అనేది వాడి అంటే 6 మంత్స్ 3-6 మంత్స్ అనేది హార్మోన్స్ ఇంజెక్షన్స్ వాడితే కొంచెం సైజ్‌లో ఇంప్రూవ్‌మెంట్ వచ్చి తర్వాత వాళ్ళకి డోనర్ ఎగ్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయొచ్చు. కొంతమందికి ఆల్రెడీ పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చి వాళ్ళకి తర్వాత మళ్ళీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక పీరియడ్ ఆగిపోవడం అనేది చూస్తాం. సో, సాధారణంగా మెనోపాజ్ అనేది 45-50 ఇయర్స్‌లో వస్తుందండి. బియాండ్ 40 ఇయర్స్ మెనోపాజ్ రావడం అనేది క్వైట్ ఓకే. బట్ 40 ఇయర్స్ లోపల కూడా కొంతమందికి పీరియడ్స్ అనేవి ఆగిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో, దీనికి అగైన్ వేరియస్ రీజన్స్ ఉంటాయండి. మనకి ఓవరీలో ఏదైనా ఇష్యూ ఉండడం, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండడం, లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లాంటివి ఉండడం, లేదా వీళ్ళకి మెడికేషన్స్ వల్ల ఎగ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం. అంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ కొన్ని ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేదా కొంతమందికి కీమోథెరపీ డ్రగ్స్ వల్ల అవ్వచ్చు. ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఫాలికల్స్ అనేది బాగా తగ్గిపోయి ఆల్మోస్ట్ మెనోపాజ్ స్టేజ్‌కి వాళ్ళు 40 ఇయర్స్ లోపలే వస్తూ ఉంటారు. సో, ఇలా మెనోపాజ్ వచ్చినా, లేదా నిజంగానే మెనోపాజ్ వచ్చినా 40-45 ఇయర్స్‌కి మెనోపాజ్ వచ్చి ఆ తర్వాత కూడా చాలామంది ప్రెగ్నెన్సీ కోసం వస్తూ ఉంటారు. సో, వయసులో ఉన్న పిల్లలు ఏదో ఒక కారణం వల్ల చనిపోవడమో, లేకపోతే సెకండ్ మ్యారేజో ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల వస్తూ ఉంటారు. సో, వీళ్ళెవ్వరికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ రావడానికి మనము హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి పెడతాము. 2-3 సైకిల్స్ అట్లా రెగ్యులర్‌గా పీరియడ్ రావడానికి మనము మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి అండాశయంలో ఎగ్స్ అనేవి ఉండవు కాబట్టి డోనర్ ఎగ్ ద్వారా మనము వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. సో, పీరియడ్స్ రావట్లేదు అంటే దానికి కారణం ఏంటి ఫస్ట్ చూసుకోవాలి. అండాశయంలో ఫాలికల్స్ అనేవి లేకపోవడం వల్ల పీరియడ్ రావట్లేదు. బట్ గర్భసంచి బానే ఉంది. సైజ్ కొంచెం చిన్నగా ఉన్నా పర్వాలేదు. బట్ గర్భసంచి బానే ఉంటే మనము గర్భసంచిలో లైనింగ్ పెరగడానికి మందులు ఇచ్చి ఒక 2-3 మంత్స్ పీరియడ్ వచ్చేలాగా చేసుకొని వీళ్ళకి డోనర్ ఎగ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం అనేది ఉంటుంది. బట్ గర్భసంచిలోనే ఏదన్నా ప్రాబ్లమ్ ఉండి అంటే గర్భసంచిలో అతుకులు ఏర్పడటం, దానివల్ల పీరియడ్ ఆగిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రం మనం ఎంత మెడికేషన్ వాడినా కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు టీబీ లాంటి డిసీజెస్ ఉన్నప్పుడు టీబీ మెడికేషన్స్ వాడాక గర్భసంచి నార్మల్ అయ్యి మనకు ప్రెగ్నెన్సీస్ రావచ్చు. గర్భసంచి లోపల అతుకులు మనము హిస్టోస్కోపీ ద్వారా కట్ చేసి ఆ తర్వాత కూడా మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఎంతటి ప్రాబ్లమ్ అయినా కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా, ఇప్పుడున్న డెవలప్‌మెంట్ ఇన్ సైన్స్ ద్వారా చూసుకుంటే మాక్సిమం ప్రెగ్నెన్సీ రావడానికి ఏదో ఒక మార్గం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, పీరియడ్ అసలు రావట్లేదు, నాకు పీరియడే రానప్పుడు నాకు ప్రెగ్నెన్సీ ఏమొస్తది అని అనుకునే వాళ్ళు నిరాశ పడాల్సిన అవసరం లేదు. చాలా మందిలో సింపుల్ పీసీఓడీ ప్రాబ్లమ్ వల్ల కూడా పీరియడ్ అనేది చాలా మంత్స్ టుగెదర్ ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడా రాదు. సో, వీళ్ళకి వాళ్ళ ఓన్ ఎగ్స్‌తోనే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, ఎంత ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, అసలు పీరియడ్ రాకపోయినా కూడా స్టిల్ మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నో మార్గాలైతే ఉన్నాయి. థాంక్ యూ.